హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాగీస్. మహేష్ బాబు గారు అండ్ మన రాజమౌళి గారు కలిసి చేస్తున్న సినిమా SSMB 29. దానికి సంబంధించిన అఫీషియల్ టైటిల్ అయితే మనకి ఇంతవరకు రాలేదు, ఇవ్వలేదు ఎక్కడ కూడా. కానీ గ్లోబ్ త్రోటర్ అని చెప్పేసి మనకు అది ముందు నుంచి కూడా రాజమౌళి గారు ప్రతి దానికి సినిమాకి వచ్చిన ప్రతి అప్డేట్ నుంచి కావచ్చు, ముందు నుంచి కూడా ఇద్దరు చేస్తున్నప్పుడే హ్యాష్ ట్యాగ్ గ్లోబ్ అని చెప్పి కూడా ఇది ఒకటి కంప్లీట్ గా ప్రతి దానికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే నిన్న వచ్చిన సాంగ్ కి కూడా ఇదే ఇచ్చారు. అంతకుముందు రివీల్ పోస్టర్ రిలీజ్ అయినప్పుడు కూడా ఇదే ఇచ్చారు. ఈ వీళ్ళు దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమి ఇవ్వాలనుకున్నప్పుడు ప్రతిసారి కూడా గ్లోబ్ త్రోటర్ అని ఇచ్చారనమాట. మరి టైటిల్ గ్లోబ్ త్రోటర్ అంటారా? మరి ఏమనుకుంటున్నారు? మేబీ మనకు 15th రోజు రిలీజ్ చేసే అప్డేట్ మరి ఏమై ఉంటుంది, అది ఏ విధంగా ఉంటుంది? నిన్న వచ్చిన సాంగ్ కూడా అనుకోకుండా మనకు దానికి సంబంధించిన అప్డేట్ ఎటువంటిది కూడా లేకుండా, అంటే మేము పలానా రోజు ఇట్లా సాంగ్ రిలీజ్ చేస్తున్నాము అనే అప్డేట్ కూడా ఇవ్వకుండా సడన్ గా రిలీజ్ చేశారు. ఇది ఒక ప్రమోషనల్ సాంగా లేదా సినిమాలో ఉండే సాంగా, అది కూడా క్లారిటీ లేదు. మరి ఈ సినిమాలో ఈ సాంగ్, మనకి ఇప్పటివరకు వచ్చిన ఈ సాంగ్ అయితే మాత్రం నిజంగా లిరిక్స్ అయితే చాలా 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 డెప్త్ గా ఉన్నాయి. ఒక హీరో క్యారెక్టర్ కి సంబంధించిన ఒక డెప్త్ చాలా చాలా బాగా ఈ సాంగ్ లో వినిపించడం జరిగింది. మ్యూజిక్ కీరవాణి గారు తెలిసిన విషయమే. రాజమౌళి గారి ప్రతి సినిమాకి కూడా ఆయనే ఉంటారు. అండ్ ఈ సినిమాలో ఈ పాటకి పాడిన వారు మన శృతి హాసన్ అనమాట. ఈ సాంగ్ పాడింది. ఈ సాంగ్ లో తనే వాయిస్ ఉంటది. బాగానే, తన సింగరే, బాగానే పాడింది కూడా. అండ్ దీనికి సంబంధించిన బేస్ వాయిస్ కావచ్చు, ఆ లిరిక్స్ లో ఉండే మీనింగ్ కావచ్చు, చాలా చాలా కంప్లీట్ గా క్యారెక్టర్ బయటికి ఎలివేట్ చేసే విధంగా, ఆ క్యారెక్టర్ ఏంటి, సినిమా ఓవరాల్ గా ఏంటి అన్నది తెలియజేయడానికి మనకి ఈ సాంగ్ త్రూ మనకు వదలడం జరిగింది అన్నట్టు నాకైతే అనిపించింది. మరి మీరు సాంగ్ అయితే వినే ఉంటారు కదా, సాంగ్ లో లిరిక్స్ బాగా అబ్జర్వ్ చేయండి. మరి మహేష్ బాబు గారి క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేసేలా ఉన్నాయా, లేదా నార్మల్ గా ఏదో సాంగ్ వదిలారులే అనుకున్నారా? మీరు విన్న తర్వాత ఏమనిపించింది అన్నది కింద కామెంట్లో చెప్పేసేయండి అనమాట. నాకైతే దీంట్లో ఉన్న మీనింగ్, యాక్చువల్గా గ్లోబ్ ట్రోటర్ అంటే సంచారకుడు కాదు, సంచారి అంటే ప్రపంచ యాత్రికుడు అనుకోండి. ఇంకా గ్లోబ్ ట్రోటర్ అంటే మన ఆవిడ ఒక చోట ఉన్నాడు అనమాట. హీరో అంటే ప్రపంచం మొత్తం తిరిగేటోడు. సో మంచి, ఇప్పుడు గ్లోబ్ ట్రోటర్ అని ముందు నుంచే పెట్టారంటే ఇది మొత్తం ఆల్రెడీ పాన్ ఇండియా దాటి పాన్ వరల్డ్ అయిపోయింది సినిమా ఆల్రెడీ. వీళ్ళిద్దరు ఎక్స్పెక్టేషన్స్ అన్ని ఎక్కడో ఉండిపోయినాయి ఇప్పుడు. సో ఈ ప్రపంచం మొత్తం రిలీజ్ అయ్యే సినిమా, మన హీరో క్యారెక్టర్ కూడా ప్రపంచం తిరిగే ఒక యాత్రికుడు, ఒక ప్రపంచం మొత్తం తిరిగే ఒక ప్రయాణికుడు అనుకో, అలాంటి క్యారెక్టర్ అని చెప్పి ఈ పాట ద్వారా తెలియడం జరిగింది. ఈ టైటిల్ కూడా అలానే ఉంది. ఈ పాటలో మన హీరో ఎలాంటి క్యారెక్టరు, ఏ విధంగా ఉంటాడు, ఎలా వెళ్తుంటాడు, ఎలాంటివి తీసుకుంటాడు, ఎలాంటివి వదిలేస్తాడు. సో హీరో క్యారెక్టర్ ప్రతి సినిమాలో కూడా, రాజమౌళి గారి సినిమాలో ఒక దానికి స్టిక్ అయి ఉంటాడు. సో దాని నుంచి ఆ సినిమాలో క్యారెక్టర్ అనేది ఏ లెవెల్కి వెళ్తాదో ఆ లెవెల్కి పీక్స్ చూపిస్తారు అనమాట, మనకు ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా. మరి రాజమౌళి గారు ఈ సినిమాలో మహేష్ బాబు గారిని కూడా అలానే చూపిస్తారు. మహేష్ బాబు గారు ఈ సినిమాకు పడిన కష్టం నిజంగా ఏ సినిమాకు పడి ఉండరు. ఎందుకంటే ఆయన బాడీ బిల్డ్ చేయాలన్న ప్రతిసారి, యాక్చువల్గా నెంబర్ 1 సినిమాకి బాడీ బిల్డ్ చేయాలని ట్రై చేశారు. ఫేస్ మొత్తం డిస్టర్బ్ అయిపోయిందని చెప్పేసి అక్కడ కట్ చేసి ఆపేశారు అనమాట. సో ఏ సినిమాకు బాడీ బిల్డ్ చేయడానికి ట్రై చేయలేదు. మళ్ళీ రాజమౌళి గారు పక్కా తనకు కావాల్సినట్టు మహేష్ బాబు గారిని మార్చుకొని ఈ సినిమాకు బాడీ బిల్డ్ చేయించుకున్నారంటే మామూలు విషయం కాదు. మనకి ఈ పాటలో ఆ సంచారి అనే సాంగ్ వచ్చింది కదా, ఆ సాంగ్ లో మనకు మహేష్ బాబు గారిని చూస్తే ఆ పోస్టర్ కనిపిస్తూ ఉంటది కదా, బ్యాక్ సైడ్ సన్లైట్, రెడ్ సన్లైట్, అలాగే ఆ సన్లైట్ లైటింగ్ లోంచి షాడోలో మహేష్ బాబు కనిపిస్తుంది. జస్ట్ బాగా ముందుకు కనిపిస్తుంది. ఆ ఫేస్, ఆ జుట్టు, ఫేస్ చెడిపోకుండా ఆ జుట్టు పెంచి ఆ బాడీని బిల్డ్ చేశారు మహేష్ బాబు గారు ఈ సినిమాకి కష్టపడి. మరి ఎట్లా తీసుకుంటున్నారు అన్నది కూడా నిజంగా అది గొప్ప విషయం చెప్పాలంటే. రాజమౌళి గారికి సాధ్యం, ఏ హీరో అయినా ఆయనకు కావాల్సినట్టు తయారు చేసుకోవాలంటే. ఈ సినిమాకు ఈ పాటకు సంబంధించినంత వరకు మాత్రం ఇది ఒక బీభత్సమైన ప్రమోషనల్ సాంగ్. ప్రమోషనల్ మీన్స్ సినిమాలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది తర్వాత విషయం. మనకు వచ్చే November 15th ఉన్న అప్డేట్ కోసము వెయిట్ చేస్తున్నాము. మహేష్ బాబు గారు దీని గురించి ఈ సాంగ్ పెట్టినప్పుడు కూడా చెప్పారు, ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే, 15th రోజు మీరు చూస్తారు అసలైన అప్డేట్ ఏంటి, అసలైన ఫైర్ ఏంటి, సినిమాలో మీకు ఏం దొరుకుతుంది అన్నట్టు 15th రోజు తెలుస్తుంది, 15th రోజు బ్లాస్ట్ ఉంటుంది అన్నట్టు చెప్పారనమాట. ఆ 15th రోజు ఆర్ఎఫ్సి లో చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. 200 feet ఒక ఎల్ఈడి బోర్డ్ లాగా బిల్డ్ చేస్తున్నారు, కట్టుతున్నారు దానికోసం అని, ఆ ఈవెంట్ కోసం అని చెప్పేసి. సో పాసెస్ కూడా లిమిటెడ్ గా ఇస్తున్నారు.
అండ్ అక్కడికి ఫోన్స్ నాట్ అలౌడ్, చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టారు. రికార్డింగ్స్ ఉండకూడదు, ఏం ఉండకూడదు, వచ్చిన వాళ్ళు డైరెక్ట్ లైవ్ లో చూసేసి వెళ్ళిపోవాలి అన్నట్టుగా. సో మరి అది ఎటువంటి అప్డేట్ అన్నది కూడా నిజంగా చాలా చాలా క్యూరియాసిటీ అనేది పెరిగిపోతుంది. నిన్న వచ్చిన సాంగ్ అయితే నాకు చాలా చాలా బాగా అనిపించింది. సో మనం పాటలో వివరణ తెలుసుకున్నట్టయితే అందులో అందులో ఉన్న విధంగా ఏముందంటే, ఒక సంచారి అంటే తిరిగేవాడు, ప్రపంచం మొత్తం తిరిగేటోడు. సాంగ్ లో మనకు చెప్పిన విధంగా అయితే అదే అన్నమాట. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా, ఏ వచ్చినా కూడా తల వంచని వాడు, సాహసంగా ముందుకు దూసుకుని వెళ్ళేవాడు, చాలా ధైర్యవంతుడు, బేసిక్ గా హీరో క్యారెక్టర్. అలాగే ప్రపంచాన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్తాడు. తనకంటూ ఏదైనా ప్రాబ్లం, తనకంటూ కాదు, న్యాయంగా ఏదన్నా ఎదుర్కోవాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా దానికి ఎటువంటి సిచ్యువేషన్స్ కూడా తల వంచకుండా ఎదుర్కొని ముందుకు వెళ్ళే ఒక క్యారెక్టర్ మహేష్ బాబు గారి క్యారెక్టర్. సో ఇలాంటి క్యారెక్టర్ ని వివరిస్తూ రాసిన లిరిక్స్ ఈ సాంగ్ లో సమకూర్చి దీన్ని పాటగా మన ముందుకు తీసుకురావడం జరిగింది. అది ఈ పాటలో ఉన్న సారాంశం. నాకు తెలిసినంత వరకు, నాకు అర్థమైనంత వరకు నేనైతే ఇదే అనుకుంటున్నా. ఒకసారి మీరు కూడా సాంగ్ వినండి కంప్లీట్ గా, మళ్ళీ మళ్ళీ విన్న తర్వాత క్లారిటీ వస్తుంది ఏముంది ఈ సాంగ్ లో ఉన్నది. లిరిక్స్ చాలా చాలా డెప్త్ గా ఉన్నాయి, చాలా చాలా డెప్త్ అంటే. సో ఇది మనకు 15th రోజు వచ్చే అప్డేట్ మాత్రం చాలా బీభత్సంగా ఉండబోతుంది. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కి రచ్చ రచ్చ, ఊచ కోత అంటే ఏంటి పరిచయం చేయబోతున్నారు ఆ రోజు మాత్రం. అది మాత్రం పక్కా తెలుస్తుంది. రాజమౌళి గారు అండ్ వాళ్ళ టీం కలిసి చాలా చాలా పెద్దగా ప్లాన్ చేస్తారు RFC లో. సో మనం ఎటువంటి పైరసీలు లేకుండా డైరెక్ట్ వేచి చూడాల్సిందే తప్ప, ఎటువంటి ఆప్షన్స్ లేకుండా కూడా చాలా చాలా స్ట్రిక్ట్ గా రూల్స్ పెట్టి RFC లో అలో చేసే వాళ్ళకందరికీ కూడా కెమెరాస్, ఫోన్స్ నాట్ అలౌడ్ అన్నిటి కూడా పెట్టడం జరిగింది. అలాగే ఉన్న వాళ్ళకి రికార్డింగ్ జరగకుండా చూసుకునే విధంగా కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. కాబట్టి మనకు ఎటువంటి పైరసీ అయ్యే అవకాశం కూడా లేదు. సో మనం యూట్యూబ్ త్రూ లేకపోతే డైరెక్ట్గా వెళ్ళి కళ్ళతో చూడాల్సిందే తప్ప ఇంక వేరే ఆప్షన్ లేదు. కాబట్టి సో మనం సినిమా వెయిట్ చేయాలి, ఆ రోజు అప్డేట్ వచ్చిన వరకు చూసుకొని ఆ తర్వాత మనం దాని గురించి మాట్లాడుకుందాం అప్డేట్ ఏంటన్నది. సో మహేష్ బాబు గారి ఫ్యాన్స్ మాత్రం జై బాబు అని అనాల్సిందే. మిగతా వాళ్ళు కూడా అదే అంటారు, అనిపిస్తారు రాజమౌళి గారు. అంతే, ఇంకా ఆయన సినిమా అంటే వేరే లెవెల్, ఎక్స్పెక్టేషన్ కూడా వేరే లెవెల్. ఈ సినిమాలో మహేష్ బాబు గారు పడిన కష్టం కూడా వేరే లెవెల్. నిజంగా చెప్పాలంటే వీళ్ళన్నిటికీ కలిపి నిజంగా ఒక మంచి అవుట్పుట్ అయితే ఖచ్చితంగా వస్తుంది, మనకు తెలిసిన విషయమే. ఇది పాన్ వరల్డ్ మూవీ. ప్రియాంక చోప్రా అండ్ సుకుమారన్, అదే పృథ్వీరాజ్ సుకుమారన్, మహేష్ బాబు గారు, రాజమౌళి గారు, కీరవాణి, ఒక పెద్ద టీం కలిసి వర్క్ చేస్తున్నారు కాబట్టి చాలా చాలా పెద్దగానే ప్లాన్ చేశారు. మరి టైటిల్ ఏందన్నది కూడా మనకు రివీల్ చేస్తారేమో, చూద్దాం ఆ రోజు 15th రోజు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ.